హలో అయిపోయింది, దసరా వెళ్ళిపోయింది, కానీ వినాయక చవితి అన్నదానం వీడియో మాత్రం ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ రోజు నుంచి పక్కా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వాళ్ళందరూ పొద్దున్నే లేసి అన్నీ రెడీ చేస్తే మనం మాత్రం లేట్గా ఇప్పుడే వచ్చాము. అన్నీ అయిపోయినాయి, పార్టీకి రెడీ అయిపోయినాయి. అయినా ఏదైనా చేద్దామని చెప్పి లాస్ట్లో ఒక హ్యాండ్ వేద్దామని చెప్పి వచ్చామన్నమాట. వీడే మన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. మంచిగా డ్యాన్స్ వేస్తున్నాడు సాంగ్స్కి. భలే క్యూట్ అండ్ యాక్టివ్గా ఉంటాడు. మనం ఎందుకు వచ్చామన్నమాట. ఇప్పుడే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. వర్షం రాకుండా బూర్లు ఎగరేస్తారు. బూర్లు ఎగరేసారంటే కొత్తగా కాదు, వానదేవుడు చూసిన ప్రతిసారి అయితే వాన ఎప్పుడు రాలేదు. బూర్లు ఎగరేసినప్పుడు మంచిగా ఈ యాక్టివిటీ బూర్లు గెలిచామో చూడండి. ఒక్కటి కూడా కింద పడలేదు, మొత్తం అందరూ పట్టేశారు. నాకు కూడా ఒకటి పడింది అనమాట. ఫుల్ హ్యాపీ. మనం కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి ఆ బూర్ని మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తాను. అది ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేయలేదని అప్పుడే గుర్తొచ్చింది. సో టిఫిన్ ఉప్మా పొట్ల వేసాను అనమాట. తర్వాత ఇంకా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి దేవుడికి దండం అందరూ. మనం కూడా అంత మంచిగా జరగాలి అని చెప్పి దండం పెట్టేసుకున్నాం దేవుడి దగ్గర. సాంబార్ కొంచెం పల్లెసరి అని చెప్పి మళ్ళీ మోడిఫై చేస్తున్నారు అనమాట. కొంచెం పప్పు వేసి కలుపుతున్నారు, కానీ ఫైనల్గా బాగా వచ్చింది. అన్నదానం ఐటమ్స్ చూద్దామండి. రైస్, సాంబారు, అప్పడాలు, పెరుగు, ప్రసాదం, పులావ్, రైత. అమ్మో చాలా ఐటమ్స్ చేశారు. ఇన్ని చేస్తారు ఆ పొద్దున్నే లేచి. నేనైతే కొన్నింటిలోనే పార్టిసిపేట్ చేశాను. స్టార్ట్ చేసామన్నమాట. పాపతోనే స్టార్ట్ చేసాం. జనాలు అంత ఎక్కువ ఏం లేరు, ఎందుకంటే పక్కన దేవి చౌక్లో ఈ లలిత నగర్లో అన్నదానం జరగడం వల్ల ఫుల్ ఖాళీ ఉందన్నమాట. కానీ ఎలా అయితే ఫైనల్గా మేము ఎంతమందికి అయితే చేసామో అంతమంది వచ్చి తిన్నారు. అదే హ్యాపీ. 600 మెంబర్స్ భోజనం చేశారు. అంతా సూపర్గా జరుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి మంచి సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఎప్పుడు అన్నదానంలో అట్లా పార్టిసిపేట్ చేయలేదన్నమాట. సో ఒక మెమరీగా వీడియో తీసి పెట్టుకున్నాను. వీడియో అంతా క్యాప్చర్ చేశాను. జనాలంతా ఖాళీగా ఉన్నా కానీ తిన్నారు. బాగానే వచ్చి మెల్లగా, అంటే కొట్టుకోకుండా అట్లా ఏం జరగకుండా హ్యాపీగా వచ్చి తిన్నారు. సో అదనమాట ఈ వీడియో. అంతా బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసి